హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రా సిస్టర్స్. ఈరోజు మన ఛానల్లో టొమాటో నిల్వ పచ్చడికి ముద్ద ఎలా తయారు చేసి పెట్టుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు టొమాటోలు, ఉప్పు, పసుపు. నిగనిగలాడుతున్న టమాటాలని శుభ్రంగా కడిగి తుడిచి బుట్టలో వేసి పక్కకు పెట్టుకోండి. అలా పక్కకు పెట్టుకున్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఒక దాంట్లో అట్టే పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి అట్టే పెట్టుకున్న టమాటాలతో నిల్వ పచ్చడి చేసుకోవడం కొంచెం టైం పట్టినా టేస్ట్ చాలా బాగుంటుంది. సరే, ఇందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1.5 కప్ వరకు ఉప్పు వేసి శుభ్రంగా అటు ఇటు ఉప్పు అంతా ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం ప్రాసెస్ ఉన్నా టేస్ట్ ఉంటుందండి. సూపర్. ఇలా కలుపుకుంటున్నాం కదా, ఇలా ఉప్పు మొత్తం ముక్కలకన్నిటికీ పట్టేలా కలుపుకున్న ముక్కల్ని ఒక 2 డేస్ వరకు ఒక కంటైనర్లో వేసి స్టోర్ చేయడం, తర్వాత గుజ్జునంతటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవడం, ఎండ పెట్టడం అన్ని ప్రాసెస్లో చూద్దాము. ఈ పచ్చడిని ముద్దలా తయారు చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మరుగుతున్న నూనె, కొంచెం ఉప్పు, కారం, ఇంగువ వేసి కలుపుకొని తింటే ఎప్పటికైనా ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. పుల్లగా తీయగా చాలా సూపర్గా టేస్ట్ ఉండే ఈ పచ్చడి చేసుకోవడం ఈజీయే. చూడండి, అలా కలుపుకుంటున్నాం కదా, ఇట్లా ఉప్పు అంతా పట్టే కొద్దీ టొమాటోలో ఉండే జ్యూస్, ఉప్పు వల్ల వచ్చిన ఊట మంచిగా బ్లెండ్ అయ్యి ముక్కలకి మంచి టేస్ట్ ఇస్తుంది. చూడండి, అలా కలుపుకుంటున్న పచ్చడిని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలన్నిటినీ కూడా చేతితో కంటే ఏదైనా గరిటెతో కానీ స్పూన్తో కానీ కలుపుకోవడమే బెటర్. నిల్వ పచ్చడి అని మెన్షన్ చేస్తున్నాం కదా, అందుకే చేతితో కలుపుకుంటే కొంచెం పాడయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను గరిటెతో మిక్స్ చేస్తున్నాను. ఇలా రెడీ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ని తీసుకుని తడి లేకుండా తుడుచుకుని ఈ ముక్కలన్నిటినీ కూడా దాంట్లో వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా నీట్గా గరిటతోనే వాటర్ ఉన్నా ఇదేం పాడవదండి. చేతి తడి ఏదైనా తగిలితే పాడవాలి, కానీ టమాటో జ్యూస్ తగిలితే అది ఏం పాడవద్దు, కంగారు పడకండి. చూడండి, డబ్బాలో అన్ని ముక్కల్ని వేసేసుకున్నాను కదా, మూత పెట్టేసుకుని దాన్ని ఒక 2 డేస్ సైడ్కి వదిలేసి 3rd డే ఆ ముక్కలన్నిటినీ జ్యూస్ని కలిపి మిక్సీ వేసుకుంటాను. మీకు టమాటాలు అంత పుల్లగా ఉండవేమో అని అనుమానంగా ఉంటే కొంచెం చింతపండు కూడా వేసుకుని జ్యూస్ చేసుకోండి. చూడండి, జ్యూస్ అలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన జ్యూస్ని 5 to 6 డేస్ వరకు ఎండ పెట్టేయాలి. శుభ్రంగా ఎండలో పెట్టేసి ఎండనిచ్చి దగ్గర పండిస్తే చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ముద్ద తయారవుతుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ముద్దని మనం యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్రా సిస్టర్స్.